హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అన్నది క్లియర్గా ఒకసారి మాట్లాడుకుందాం. మనకి పి ఎంట్రీ ఎక్కడ వచ్చింది, మన టార్గెట్స్ ఎలా వర్క్ అయినాయి ఏంటి అన్నది మనం క్లియర్గా చూద్దాం. ఇదిగోండి మార్కెట్ ఓపెన్ అయినసరికి ఆల్రెడీ మార్కెట్ బాగా పీక్లో ఉండడం ఉంది. మనకి హై అనేది బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకి రెడ్ లైన్ అనేది మన ఇండికేటర్లో ఎల్ అని చూపిస్తుంది, గ్రీన్ లైన్ అనేది హెచ్ అని చూపిస్తుంది. ఓకేనండి, ఎప్పుడైతే ఎల్ కింద బ్రేక్ అయిపోయిందో మనకి మార్కెట్ ఈ డైరెక్షన్ మనకి కన్ఫర్మ్ అయినట్టు. ఫస్ట్ మనకి ఏంటి, ఫస్ట్ టార్గెట్ మినీ టార్గెట్. వన్స్ మినీ బ్రేక్ అయిపోతే మనం ఏమనుకున్నాం, మార్కెట్ రేంజ్ అనేది మనం పైన ఉన్న మినీ కింద ఉన్న మినీ టార్గెట్లు మార్కెట్ రేంజ్ అనుకున్నాం. మనకు ఆల్రెడీ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎప్పుడైతే సెల్ సిగ్నల్ ఇచ్చి మార్కెట్ లో కింద క్యాండిల్ క్లోజ్ అయిందో మన ఫస్ట్ టార్గెట్ మినీ టార్గెట్, తర్వాత క్రూషియల్ పాయింట్. వన్స్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్, మనకి మినీ టార్గెట్ బ్రేక్ అయిపోయిందంటే ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అనేది మ్యాక్సిమం వచ్చేస్తాయి. అదే ట్రెండీ అనమాట. మనకి మినీ టార్గెట్ దాటంగానే మనం ట్రెండీ. మీ ఎంట్రీ ఎక్కడే ఉండాలి. మన ఎల్ల దగ్గర మనకి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో మనకు అర్థమైపోతుంది మార్కెట్ కిందకు వస్తుంది అని. వన్స్ మీకు లో బ్రేక్ అయిపోయిందంటే ఇంకా మార్కెట్ మినీ టార్గెట్, క్రూషియల్ పాయింట్ కూడా బ్రేక్ అయిపోతే మీకు నెక్స్ట్ టార్గెట్ ఈజీగా మీకు డైరెక్షన్ అనేది మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, క్యాండిల్ క్లోజ్ అయినట్టుమే మనం ఎంట్రీ పెట్టుకోవచ్చు కళ్ళు మూసుకొని. ఓకేనండి, అది అక్కడ క్రూషియల్ పాయింట్ దాకా. క్రూషియల్ పాయింట్ మీ దగ్గర అక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూసి మీరు ఎగ్జిట్ అవ్వాలా ఉండాలా అన్నది మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, క్లియర్గా మనకి ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు సెకండ్ టార్గెట్కి సస్టైన్ అయి వెళ్తుంది. ఎక్కడి ఇంచుమించు 150 పాయింట్లు పైన మనకి మూవ్ అయింది. ఓకేనండి, ఆప్షన్లో ఇంత ఎగ్జాక్ట్ రేట్స్ మార్కెట్ మనకి డైరెక్షన్ ఎటు చేంజ్ అవుతుంది ఏంటన్నది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీని నెక్స్ట్ టార్గెట్ మనకి కాసేపు సస్టైన్ అయి ఇక్కడ వరకు వస్తుంది, 24,092 ఇండెక్స్. మీరు డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఉండండి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంది కదా, ఇప్పుడు నేను ఆప్షన్ ఓపెన్ చేస్తా. ఇప్పుడు మనకి పిఈ సైడ్ 250 పెట్టుకుందాం. ఓకేనండి, ఓకేనా. మనకి కరెక్ట్గా బై ఇచ్చింది, బయ్యింగ్ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, మీ ఎంట్రీ పెట్టుకోండి. ఆప్షన్లో ఇది మినీ టార్గెట్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ దాటిన తర్వాత సెకండ్ టార్గెట్కి వెళ్తుంది. ఎందుకంటే క్రూషియల్ పాయింట్ ఇక్కడ ఉంది, మ్యాక్సిమం క్రూషియల్ పాయింట్ దాకా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ యొక్క ఆప్షన్ ఈలో బ్రేక్ చేయలేదు. ఓకేనండి, ఇక్కడ నుంచి మీకు బయింగ్ జోన్ ఇది హెచ్, ఆప్షన్లో మీకు హెచ్ బయింగ్ జోన్, దానిపైన క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనండి, ఇక్కడ నుంచి మీ ఎంట్రీ అయితే చూడండి ఎగ్జాక్ట్గా టార్గెట్స్ అనేవి ఎలా వచ్చిందో మార్కెట్ ఇంకెక్కడ ఆగల. ఫస్ట్ మినీ టార్గెట్, వన్స్ మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే మనం ట్రెండీ అనుకున్నాం, ట్రెండీ. ఓకేనా, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ క్లియర్గా మనకి ఇది ఎప్పుడైతే మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, మనకి ఇండెక్స్లో కూడా మనకి క్లియర్గా చూడండి ఇది 9:30కే మన ఎంట్రీ వచ్చింది. 9:30 క్యాండిల్లోనే మన ఎంట్రీ వచ్చింది. ఎప్పుడైతే ఇది ప్రైస్ ఎంత చూడండి, 247. మీరు ప్రైస్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. బై ఇచ్చింది, మీకు క్యాండిల్ క్లోజ్ అయింది, అక్కడ క్యాండిల్ క్లోజింగ్లో పెట్టుకోండి. మీరు ఎంట్రీ పెట్టుకుంటే మీకు బయింగ్ అనేది అక్కడికి ఎంతవరకు వెళ్తుంది అన్నది మీకు టార్గెట్స్ అనేవి క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టినప్పుడు మీ ఫస్ట్ టార్గెట్ మినీ టార్గెట్ చూడండి, ఎగ్జాక్ట్గా మినీ టార్గెట్ టచ్ చేసి కొద్దిగా సస్టైన్ అయ్యి క్యాండిల్, తర్వాత క్యాండిల్ మళ్ళీ మినీ టార్గెట్ పైన క్లోజ్ అయిందంటే ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు సెకండ్ టార్గెట్ వెళ్ళడానికి మార్కెట్లో కాసేపు సస్టైన్ అవుతుంది, సస్టైన్ అయ్యి దీన్ని టచ్ చేయడమో లేకపోతే మ్యాక్సిమం రివర్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ చిన్న టార్గెట్ కోసం వెయిట్ చేసే కంటే మనం ప్రాఫిట్ బుక్ చేసి మ్యాక్సిమం వెళ్ళిపోయింది ఇక్కడికి. ఓకేనండి, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఒకటే సబ్జెక్ట్ కాబట్టి. మీరు ఇండెక్స్ ఆప్షన్, ఇప్పుడు మా ఇండెక్స్ పడుతుంది, ఆప్షన్లో మనకి ఎన్నో క్యాండిల్ 1, 2, 3, 4 క్యాండిల్ ఇచ్చింది మీకు 9:30కి ఎంట్రీ. చూడండి, ఇంక ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం తిరిగి చూడాల. ఓకేనండి, బై ఇచ్చింది, క్యాండిల్ గ్రీన్ జోన్ పైన, ఇదే బయింగ్ జోను మనకి ఆప్షన్లోనైనా ఇండెక్స్లోనైనా. ఇప్పుడు ఆప్షన్లో మనం మ్యాక్సిమం ఇదే చూసుకోవాలి. ఓకేనండి, ఇది సిఈ ఆప్షను.
పి ఆప్షన్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇది పి ఆప్షన్. సి ఆప్షన్ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇదేంటి సి ఆప్షన్లో ఈ సెల్లింగ్ జోన్ దాటిన తర్వాత చూడండి మినీ టార్గెట్ వరకు వచ్చింది. ఆప్షన్ ఇక్కడి నుంచి పడలేదు, అది పెరిగింది కానీ సి ఆప్షన్ పడలేదు. అందుకే మిమ్మల్ని పిఏ ట్రేడ్ అయిపోయింది అని చెప్పాను. ఓకేనండి, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ మీద నేర్చుకుంటే కంటిన్యూ మీరు ప్రాఫిట్లో ఉండడానికి, మంచి ట్రేడ్స్ మార్కెట్ ట్రెండ్ ఎటు ఉంటాటు మీరు పట్టుకోవడానికి 100% ఈ సబ్జెక్ట్ అనేది పనిచేస్తుంది. మార్కెట్ కరెక్ట్గా ఇక్కడి నుంచి రివర్స్ అయింది, ఇక్కడ మన ప్రైస్ ఉంది, ఇక్కడి నుంచి రివర్స్ అయింది, మనం ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, ఈ రెడ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది 9:25కి, ఆప్షన్లో మనకి 9:30కి వచ్చింది ఎంట్రీ, అంటే ఈ క్యాండిల్లో వచ్చింది. ఈ క్యాండిల్ నుంచి మార్కెట్ మనకి అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఆప్షన్ ఇంకా తిరిగి చూసే పని లేకుండా మార్కెట్ ఎక్కడ వరకు ఫాలో అవుతుంది, ఏ ప్రైస్ తర్వాత ఏ ప్రైస్, అసలు ఎంత ఫాస్ట్గా చూడండి ఆ ప్రైస్ అనేసి టచ్ చేసిందో. ఓకేనా, నేనేం చెప్పాను, ఇక్కడి నుంచి మార్కెట్ అయిపోయింది మ్యాక్సిమం పిఈ అని. మార్కెట్ కాసేపు సస్టైన్ చేసి ప్రైస్ మధ్యలో ఈ కింద ప్రైస్ అనేది టచ్ చేయడానికి చూస్తాడు. ఇది మనకు వద్దు, ఈ చిన్న పాయింట్స్ మనకు అవసరం లేదు, మంచి ప్రాఫిట్ అనేది ఇక్కడ గెయిన్ చేసాం. ఓకేనండి, దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓన్లీ బయింగ్ జోన్, సెల్లింగ్ జోను, ఈ లైన్స్ యొక్క ఇంపార్టెన్స్, దీనికోసం ఒక స్పెషల్ వీడియో చేసి మీ అందరికీ పర్సనల్గా సెండ్ చేస్తాను. నా దగ్గర సబ్జెక్ట్ ఎవరైతే తెలుసుకుంటున్నారో వారికి లైఫ్ లాంగ్ నా గైడెన్స్ ఉంటుంది. మీకు నేర్పడానికి నేను ఇష్టపడతాను. నేను ఏ అప్డేట్ చేసినా సరే స్టాక్ మార్కెట్లో ఇంకా నేను అప్డేట్ చేస్తాను. మార్కెట్లు ఇంకా సులభతరం చేయడానికి చూస్తాను. ఆ ప్రతిదీ మీ దాకా తీసుకొస్తాను. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్గా నేర్పించడానికి చూస్తాను. చూడండి, మార్కెట్కి అసలు సస్టైన్ అయినా మన ప్రైస్ ఇక్కడ ఉంది 24,092. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డ్రా చేసుకోండి. ఇది ఇండెక్స్లో పైన ఉన్న ప్రైస్ ఇది. ఈ వన్స్ ఇది పైకి బ్రేక్ అయిపోతే మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది బ్రేక్ అవనంత సేపు కిందకి రావడానికే ట్రై చేస్తుంది మ్యాక్సిమం. వద్దు, ఈ పెండింగ్ టార్గెట్ని టచ్ చేయాలి. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ. నా దగ్గర ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక స్పెషల్ ఇండికేటర్ అనేది నేను యాడ్ చేస్తాను. మీకు మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళదు అని మీరు మీ అంతటా మీరే తెలుసుకుంటారు. అప్పుడు మీరు కరెక్ట్గా లోలో మీ ఎంట్రీ ఇక్కడి నుంచే మీరు రెడీగా ఉంటారు. మీరు కన్ఫామ్గా ఇక్కడ ఎంట్రీ పెట్టేసుకుంటారు. ఎప్పుడైతే క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ ఎంట్రీ పెట్టేసుకుంటే మీరు మంచి ప్రాఫిట్లో ఉంటారు. దాన్ని కూడా, ఆ సబ్జెక్ట్ని కూడా మీకు నేను మీ సిస్టంలో యాడ్ చేస్తాను అతి తొందరలో. ఓకేనండి, ఏం చెప్పాను చూడండి, దీని సపోర్ట్కి వెళ్ళింది, మార్కెట్ కిందకు వస్తుంది. మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి. పోనీ లైవ్లో 24,092 ఇండెక్స్. ఏ 24,092 చూడండి ఎగ్జాక్ట్గా, మనకి ఇంకా డౌటే లేదు అందులో. ఓకేనండి, ఇది ఇండెక్స్. ఆప్షన్ చూద్దామా, ఆప్షన్లో ఎలా మూవ్ అయిందో. ఆప్షన్లో మన టార్గెట్ ఉందో లేదో చూద్దాం. కనబడిందండి మన టార్గెట్ ఎగ్జాక్ట్గా. ఇది టార్గెట్ 338. ఓకేనండి, వచ్చేసింది. ఇది ఎక్కడికి వెళ్తుంది, క్రూషియల్ పాయింట్ ఇక్కడ ఉంది. క్రూషియల్ పాయింట్ టచ్ చేయాలి మార్కెట్, దాని బాధ అదే. ఓకేనండి, మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే క్రూషియల్ పాయింట్ దాకా వెళ్తుంది. ఓకేనండి, అది ఈ క్రూషియల్ పాయింట్ మధ్యలో మనకి టార్గెట్స్, ఇది క్రూషియల్ పాయింట్. ఓకేనండి, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. మన బయింగ్ జోన్ ఇక్కడ ఉంది, మన ఎంట్రీ ఇది ఆప్షన్లో, ఇది హెచ్ అని మన దాంట్లో ఉంటుంది. మినీ టార్గెట్ అని ఇది ఉంటుంది. మినీ టార్గెట్ వన్స్ బ్రేక్ అయిపోతే ట్రెండ్, మీరు మార్కెట్ సస్టైన్ ఉంటే మినీ టార్గెట్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ క్యాండిల్ ఇక్కడ కరెక్ట్గా మినీ టార్గెట్ టచ్ చేసి ఒక క్యాండిల్ సస్టైన్ అయింది, మళ్ళీ రెండో క్యాండిల్ మీకు మినీ టార్గెట్ పైన క్లోజ్ అయింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకేనండి, ఇది
మ్యాక్సిమం ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదనుకుంటే మీకు క్రూషియల్ పాయింట్ టచ్ చేసి రివర్స్ అవుతుంది. ఈ మార్కెట్ ఇంకా వెళ్ళిపోద్దని ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్ రేంజ్ ఇంత అయిపోయినట్టే లెక్క. ఇంకేదన్నా భయంకరమైన న్యూస్లు ఇంకేదైనా ఇంకా అంతమైపోతుంది అన్న టైంలో అలా వెళ్ళిపోతాయి. చూడండి, చెప్పానుగా క్రూషియల్ పాయింట్. ఆప్షన్లో క్రూషియల్ పాయింట్ ఎంత ఉంది? ఇది ఆప్షన్ 24,250. వన్స్ దీనిపైన ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయితే సస్టైన్ ఈ 357 357.10 ఆప్షన్ 24 ఎంత ఆప్షన్ ప్రైస్ ఇది? 24,250. ఓకేనండి, నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్జర్వ్ చేయండి మార్కెట్ని, సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దీంట్లో మీకు ఇంకా నేను నా సబ్జెక్ట్లో అడ్వాన్స్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు నా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ నేను మార్కెట్ కరెక్ట్గా రివర్సల్, ఇంక మీరు అక్కడ చూస్తే ఇంక అక్కడి నుంచి పైకి వెళ్ళదు, అక్కడి నుంచి కిందకి వెళ్ళదు, మార్కెట్ అక్కడి నుంచే రివర్స్ అవుద్ది. అంటే ఆ లోలో మీరు పట్టుకునేలాగా నేను నా సబ్జెక్ట్ అనేది నేర్పుతాను. ఇక్కడ చూడండి, కరెక్ట్గా లోలోనే ఉంది. నేను ఎక్కడ ప్రిపేర్ అయ్యాను అనుకున్నారు? నా ట్రేడ్ ఇక్కడ ఈ క్యాండిల్లోనే ఉంటుంది. నా ట్రేడ్ అక్కడ ఉంటుంది, మీకు చూపిస్తా. 9:20కి నేను రెడీగా ఉన్నా ఈ లోలో. ఓకేనండి, ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందని నా ఎంట్రీ 217 రూపాయల దగ్గరే ఉంది. ఓకేనండి, నా ఎంట్రీ 217 రూపాయల దగ్గరే ఎంట్రీ. అదే మీరు కూడా పెట్టుకునేలాగా క్లియర్గా నేను చెప్తాను. ఇది చూడండి, పైకి వెళ్తుంది మార్కెట్ 357. నెక్స్ట్ టార్గెట్ ప్రజెంట్ 44. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్కి నేను తీసుకునే డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో మీకు వేస్ట్ అవ్వవు. మీరు ఖర్చు పెట్టే ఆ డబ్బులు మీరు విద్య నేర్చుకోవడానికి. ఓకేనండి, మనం నేర్చుకున్న విద్య ఎప్పుడు మనకి మంచిగా చేస్తుంది. విద్య నేర్చుకోవడానికి మనం స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫీజులు అనేవి కంపల్సరీ. ఆ విద్య అనేది ఎవడో ఎత్తుకుపోవడం మన దగ్గర ఉంటుంది. అది ఎప్పటికైనా మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. ఉపయోగపడేదానికి ఖర్చు పెట్టడానికి ఆలోచించకండి. ఎందుకంటే నేను మినిమం ఫీజే తీసుకుంటున్నాను. అది నా కంఠశోషకి, నా దీనికి. ఓకేనండి, నా కష్టానికి అంతే. ఇదిగోండి, క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. మీరు ఇలా వెయిట్ చేసి చక్కగా మంచి ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. మీకు భయం లేకుండా క్లియర్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అన్నది మీరు వెయిట్ చేయొచ్చు. ఇది ఆప్షన్లో మీకు కనబడుతుంది 357. ఇండెక్స్లో ఏంటో పరిస్థితి ఒకసారి చూద్దాం. ఓకేనా, మనం ఏమనుకున్నాం? క్రూషియల్ పాయింట్ కింద, మినీ టార్గెట్ కింద బ్రేక్ అయిపోతే మార్కెట్ పిఈ ట్రెండ్ జరిగిందా? ఇది క్రూషియల్ పాయింట్, ఇది మినీ టార్గెట్, రెండు బ్రేక్ చేసేసింది, మార్కెట్ ట్రెండ్. ఇప్పుడు ఇది ఇక్కడ ఇందులో మనకి సెకండ్ టార్గెట్ కూడా దాటేసింది. మనకు ఆప్షన్లో చిన్న పెండింగ్ ఉంది, పెండింగ్ టచ్ చేసేస్తుంది. ఇప్పుడు ఆప్షన్లో మీకు పెండింగ్ ఉంది, దాన్ని టచ్ చేసేస్తుంది క్రూషియల్ పాయింట్. ఓకేనండి, 345 దగ్గర ఉంది, 357. మంచి ప్రాఫిట్స్. ఏదో 10 పాయింట్లు 5 పాయింట్లు తీసుకొని లాస్ వచ్చినప్పుడేమో పెద్ద లాస్లు ఇచ్చి, తీసుకున్నప్పుడేమో 1000 రూపాయలు 500 తీసుకొని, ఇలా కాదండి. ట్రేడ్ చేసామంటే కాన్ఫిడెంట్గా మనం తీసుకునే ప్రొఫెషనల్ ట్రేడ్స్ మీరు తీసుకోగలగాలి. దానికి మామూలుగా నేర్చుకోవాలంటే మీ తలలు పండిపోయినా మీరు నేర్చుకోలేరు. బయట ఉన్న సబ్జెక్టు నేర్పే విధానం బట్టి మీరు ఎన్ని సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసినా సరే మీకు ఆ సబ్జెక్ట్ అనేది రాదు. అసలు మా మార్కెట్లో మూలం అంటే 95% మంది నష్టపోతున్నారంటే తప్పు జరుగుతుంది. ఆ తప్పు జరుగుతున్నప్పుడు ఇంకా అదే ఫాలో అయితే తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. ఓకేనండి, తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకొని మంచి మార్గంలోకి వెళ్తే అప్పుడు ఈజీగా మనం ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయడానికి ఉంటుంది. ఇదిగోండి, ఇండెక్స్లో మనకి టార్గెట్ టచ్ చేసేసింది. మార్కెట్ సస్టైనే మార్కెట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇండెక్స్లో చూడండి, ఎగ్జాక్ట్గా టార్గెట్ టచ్ చేసిన తర్వాతే రివర్స్ అయింది. ఇప్పుడు మనకి ఇది చూడండి,
ఆప్షన్లో చిన్న టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ క్రూషియల్ పాయింట్ టచ్ చేసేస్తుంది మ్యాక్సిమం. ఓకే అండి, ఏదో ఫియర్ లేకుండా ఇక్కడ మనకి సిగ్నల్ భయం లేకుండా మీకు సెల్ సిగ్నల్ అనేది కరెక్ట్గా మనకి ఇచ్చింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత మార్కెట్ చూడండి, ఎక్కడన్నా వెనక్కి తిరిగి చూసిందా? వెనక్కి తిరిగి చూడాలి. ఇలా ఉంటాయి మన ట్రేడ్స్ అనేవి. నిన్న కూడా సిఏ ట్రేడ్స్ ఇవన్నీ చూడండి, ఎగ్జాక్ట్గా నిన్న అసలు ఆప్షన్ పెద్ద మూవ్ లేదు, మా ఆప్షన్ మంచి మూవ్ ఉంది. ఇక్కడ మన ఎంట్రీ క్రూషియల్ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అయింది, ఇక్కడ మన ఎంట్రీ. ఓకేనండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన టార్గెట్ 303 నిన్న టచ్ చేసింది. ఇదిగోండి మీ కళ్ళ ముందే చూస్తుంది మార్కెట్ ఏం జరుగుతుందో. ఆప్షను మీరు ఎప్పుడైనా సరే ఇందా మనీలో చూడండి. ఓకేనండి, ఇందా మనీలో చూడండి. మార్కెట్ అక్కడే సస్టైన్ అవుతుంది, పైన ప్రైజర్ టచ్ చేయాలి క్రూషియల్ పాయింట్. ఓకేనండి, 357, 349, 52, 352 లైవ్ అన్నారు. 354, 356 టచ్ చేసింది టార్గెట్. 56 పాయింట్స్ చిల్లర కనబడిందండి మీకు. ప్రైజ్ అనేది క్రూషియల్ పాయింట్ని టచ్ చేసేసింది. ఓకేనండి, మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవుతుందా, పైకి వెళ్తుందా? మీకు ఎన్ని పాయింట్లు మార్కెట్ ఎన్ని పాయింట్లు అయితే మూవ్ అయిందో అన్ని పాయింట్లు క్యాప్చర్ చేయగలరు మీరు పీక్లో. మనకి చూడండి ఎంట్రీ ఎక్కడొచ్చిందో, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళింది, మార్కెట్ సస్టైన్ అయింది, ప్రైస్ మగ్గిన పైకి వెళ్ళింది, ఇది టచ్ చేసింది. ఓకేనండి, అయిపోయిందా? 360. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. 100% మీ లైఫ్కి, మీ ఫైనాన్షియల్ దీనికి 100% ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.